డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో నకిలీ విలేకరుల దందా. పోలీసుల అదుపులో ముగ్గురు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం జట్లపాలెం రోడ్డులో 2 దినపత్రికల పేరుతో ముగ్గురు నకిలీ రిపోర్టర్లు ఐసర్ వ్యాన్ను ఆపి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారం కలకలం. తాడేపల్లిగూడెం పట్టణం నుంచి జట్లపాలెం రోడ్డులో లోడుతో వెళుతున్న ఐసర్ వ్యాన్ను మోటారు వాహనాలు అడ్డుపెట్టి పెన్ పవర్ పత్రిక పేరుతో ఇద్దరు, ఉదయం ధ్వని అనే పత్రిక పేరుతో మరొకరు మొత్తం ముగ్గురూ కలిసి వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేశారంటూ వ్యాన్ డ్రైవర్, యజమాని ఆరోపణలు. ఈ విషయంపై స్థానికులకు సమాచారం అందడంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి వెళ్లి ముగ్గురు నకిలీ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖరిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ ముగ్గురు నకిలీల వెనుక ఉండి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతుంది. నకిలీ రిపోర్టర్లు ముగ్గురు ఉంగుటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా ప్రాథమికంగా గుర్తించిన స్థానికులు, పోలీసులు. తక్షణమే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ రిపోర్టర్లు, వీరి వెనుక ఉన్న మరొక నకిలీలపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిపై పోలీస్ స్టేషన్లలో పలు బ్లాక్ మెయిలింగ్ ఫిర్యాదులు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.